ఈరోజు ఫుల్గా తాగా మరే. గ్రీన్ బాచ్లో దావుద్, బ్యాండ్ బాజా భారత్. మనకు కావాలి బ్యూటిఫుల్ ఔరత్. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. జాగ్రత్త నాయనా. ఎవరు బావు నువ్వా? మారుతి నాయనా. ఏంటి బస్ స్టాప్ మారుతివా? నీ బొందరా, నీ బొంద. నువ్వెంతో ఇష్టపూర్వకంగా పూజించే నీ ఫేవరెట్ గాడ్ నాయనా. తండ్రా మందకు వైపు గుర్తురాలే. ఆంజనేయ స్వామి ఎట్లకి వెళ్ళిపోతున్నావు? రా కూకు తండ్రి, కూకు స్వామి, కూకండి స్వామి. ఏంటి బాగున్నారా? ఇదేంటిదే? ఆయ్ తోక ఊడిపోద్ది. అదేంటది? అంటే హ్యాండిల్ విత్ కేర్ నాయనా. ఏంటి తండ్రి ఎంత సులకడంగా ఉంది? ఇదే ప్లాస్టిక్. మీరు ఎన్నాళ్ళు ప్లాట్నే వాడుతాను అనుకున్నా, ప్లాస్టిక్ వాడతాను. ఏం చెప్పమంటావు నాయన? మొన్న మధ్యనే భద్రాచలం వెళ్ళడానికి దారి ఖర్చులు డబ్బులు లేక ఆ జరాసంధుడి దగ్గర నా గద తాకట్టు పెట్టాను నాయన. అదేంటిదే? జరాసంధుడు భారతంలో ఉంటాడు కదా. మా ఏరియాలో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడులే. చక్ర వడ్డీ అని, భూచక్ర వడ్డీ అని మా నడ్డీరు చేస్తున్నాడు. ఏడుతండ్రా ఈ భక్తుడు మీకేటి భయమా? ఇదిగోండి ఈ డబ్బులు అట్టుకెళ్ళే. ఆ జడాసంద్ర అన్నాడు కదా, ఆడ మొఖం మీద కొట్టేసా మన గద పట్టుకొచ్చండి. సరే అప్పుడు దాకి గద నా దగ్గర సరే ఉంచుకో. మళ్ళీ ఎప్పుడు వస్తారా? మన అయిపోయి వచ్చేస్తాను. పని అయిపోయి వచ్చేస్తాను. ఎలా వస్తానే? ఆగండి. ఏంటి? నేను కళ్ళు మూసుకోవాలి కదా. కరెక్ట్, అన్ని మూసుకో. ఇప్పుడు ఎగిరిపండ్రా ఉంటారా? ఎగిరిపండ్రా. రామ్ రామ్ సీతారాం రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి. 1 2 డబ్బులు ఎక్కడున్నా? ఇంకా ఎక్కడున్నాయా? 4 5. రే శంకర్గా, థ్యాంక్స్ నీకు కదరా చెప్పాల్సింది, మీ అమ్మ నాన్నకరా. ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చారా నీకు? మూతి తాగట్టు పెట్టానంటే 5000 ఇచ్చావు, గద తాగట్టు పెట్టానని చెప్తే 5000 ఇచ్చావు. ఈసారి శ్రీలంక వెళ్ళానురా, నా పాస్పోర్ట్ పోయిందని చెప్పి 1 లక్ష 2 లక్షలు అడిగేదాం, ఇచ్చేస్తాడు. తెలివితేటలు షార్ప్ అసలే. అబ్బా. జై చిరంజీవా జగ. అమ్మ సీనుగోయ్, ఆంజనేయ స్వామి గెటప్లో వచ్చి శంకర్ కూడా డబ్బులు దొబ్బి నాటకాలు దొబ్బుతున్నావా? అయిపోరా నా కొడక, నీ పని అయిపోయింది. చెప్తాను నా కొడక నీ పని. అభయ ప్రదాత జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా. ఏట్రా శంకర్, ప్లాస్టిక్ గద పూజ చేస్తున్నావు? మరి అదే, ఇది ప్లాస్టిక్ గద కాదు, ప్లాటినం. దీని విలువ నీకేం తెలుసా? ఎందుకు తెలీదు? 5000 ఇచ్చావుగా. అంతే. ఆ రోజు ఆంజనేయ స్వామి నీ దగ్గరకు కూడా వచ్చాడా? ఓరి పిచ్చిప్పు, ఆడు మన సీనుగాడ్రా. అంటే ఎన్నాళ్ళు నాకు కనిపించింది నా స్వామి కాదనమాట, చేనిగాడు. మోసం, దగ, కుట్ర కుట్ర కుట్ర. ఈ తోకతోనే కదా నన్ను మోసం చేసావు. ఆడిని వదలను. ఏంట్రా బావా, అశోకవనంలో సీతాదేవిలా ఎలా కూర్చున్నా? రాత్రి ఆంజనేయ స్వామి నా కళ్ళ ముందుకు వచ్చాడా? రాత్రి రాకూడదే. ఏం పోయి కాలం? అంటే రాత్రి బాగా చలిక్కుంది కదా, అందుకని అంటున్నా అనమాట. రే సీనిగా, నువ్వంటే ఆంజనేయ స్వామికి ఎంత ఇష్టం. అవును బావా, నిన్ను ప్రతిరోజు బాగా చూసుకోమన్నాడు. చూసుకోవాలి కదా. నీకు డబ్బులు కూడా ఇవ్వమన్నట్టు తెలుసా? మరి బాగా సంపాదించాలి మరి నువ్వు. నీకు పెళ్లి కూడా చేయమన్నాడు రా. పెళ్ళెందుకు బావ ఇప్పుడు? అప్పుడే పెళ్ళండి బావ, చిన్నపిల్లని నేను. మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? నన్నే మోసం చేస్తావా?
ఇంకెందుకు మరి ఆలస్యం? అక్కడ ఎగ్గుకనరా నీటి సర్దుకుంటే టేబుల్ ఏంట్రా మీ కాగ్గోలా ఆబడే చెత్త వేద వల్ల. చెప్పండి. డబ్బులు పంపిస్తాన్నారు, ఇంకా పంపించలేదేంటి? శెట్టి గారు ఇప్పుడే పంపిస్తున్నాను. అలాగే. రే పవను, శెట్టి గారి డబ్బులు ఇచ్చి రావాలి. ఇలారా. ఏంటి బాబాయ్? ఇదిగో శెట్టి గారి డబ్బు కట్టిరా, ఏదో అర్జెంట్ పని ఉందన్నారు. ఇంక బ్యాలెన్స్ ఏం లేదని చెప్పు. అలాగే బాబాయ్. ఇదిగో డబ్బు జాగ్రత్త. సరే బాబాయ్. హలో. అదేంటి బాబాయ్ డబ్బులు పంపలేదు? అవసరం అని చెప్పానుగా. డబ్బు పంపకపోవడం ఏమిటి శెట్టి గారు? పవన్కి ఇచ్చి పంపించానే, వాడు ఇంకా రాలేదా? రాలేదండి. ఒక్క నిమిషం, వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కొని మళ్ళీ మీకు చేస్తాను. ఇంకా వెళ్ళలేదంటే ఎక్కడున్నాడబ్బా? స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమయ్యాడబ్బా వీడు? ఏమైంది బాబాయ్ అంత టెన్షన్గా ఉన్నావు? డబ్బు ఇంకా పంపించలేదంటే శెట్టి గారు ఫోన్ చేశారు. పవన్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను చేస్తానండు. స్విచ్ ఆఫ్ వస్తుంది బాబాయ్. అదేగా నేను చెప్పేది. సిరి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ బాబాయ్. నాకు తెలిసి వాళ్ళిద్దరూ బోర్డర్ దాటేసి ఉంటారు. ఏంట్రా నువ్వనేది? లేచిపోయారు బాబాయ్. రే నోర్మీరా. మీరు అలాగే నోరు మూయించండి. వాడు చేసేవాడిని సైలెంట్గా చేసుకుంటూ పోతాడు. రే ఏంట్రా నీ గోలా? వాడి గురించి మీకేం తెలుసురా? సిరిమాయిలో పడి తాతయ్యనే పైకి పంపించేశాడు. స్టిల్ బాబాయ్ని మోసం చేసి దాంతో లేచిపోయాడు. అదిగో వచ్చాడు ఇన్నోసెంట్ ఆఫ్ ద ఇయర్. ఎరా ఏమైంది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందిరా బాబాయ్? అది సరే, శెట్టి గారికి డబ్బులు ఇవ్వలేదంట. వీడేమో నీ గురించి ఏదేదో వాగేస్తున్నాడు. అసలు డబ్బులు ఏం చేసావరా? అది కాదు. డబ్బులు ఉన్నాయా లేవా? అసలు ఏం జరిగిందిరా? అది కాదు బాబాయ్. మీరు మరీను సాఫ్ట్గా అడిగితే వాడింది చెప్తాడు బాబాయ్. రై ఏంట్రా నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను, నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. చూసావురా, అది బాబాయ్ గొప్పదానం. ఆదరించి అన్నం పెట్టినందుకు అబాస్ వాళ్ళు చేసావు కదరా. మాట్లాడవేంట్రా? డబ్బులేం చేసావు? రే బన్నీ, బన్నీ, రేయ్, బన్నీ, రేయ్. ఆగు. ఆగమన్నానా? ఆగు. బాబాయ్ ఏం జరిగిందంటే అన్నా కొంచెం తప్పుకో అన్నా. అన్నా ఎవరైనా ఆటో పిలవండి అన్నా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నా. ప్లీజ్ అన్నా, అన్నా త్వరగా పిలవండి అన్నా. పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మీకేమవుతారు? మా అమ్మగారు. ఓకే, ఇక్కడ ఒక సైన్ చేయండి. అమౌంట్ క్యాష్ కౌంటర్లో పే చేయండి. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే. వెల్ డన్, వెల్ డన్ రా పవన్. ఇప్పుడు నువ్వు నా పెద్ద కొడుకు అనిపించుకున్నావు. ఒరే బన్నీ, వాడు డబ్బులు ఖర్చు పెట్టింది ఏ అమ్మాయి కోసమో కాదురా, మీ అమ్మ కోసం. హితాన్ని కోరేవాడిని స్నేహితుడు అంటారు. వాడిని హితాన్ని కోరాడు కాబట్టే
యాక్సిడెంట్కి గురైన మీ అమ్మని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించి వాడిని ఉత్తమ స్నేహితుడని నిరూపించుకున్నాడు. కానీ నువ్వు లేనిపోయిన అనుమానాలకు గురి చేసి వాడి మీద నిందలు మోపి వాడు చెడ్డవాడని నిరూపించడానికి ప్రయత్నం చేశావు. అయినా సరే వాడు నోరు తెరిచి ఒక్క మాట కూడా నిన్నలేదు. రై, ఇప్పుడు చెప్పు, నువ్వు వాడి స్నేహితుడని చెప్పుకునే అర్హత నీకుందా? ఎవరైనా మంచివాళ్ళు అని చెప్పడానికి పెద్దగా ఆలోచించనక్కర్లేదు, కానీ చెడ్డవాడని చెప్పడానికి మాత్రం 1కి 4 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాడున్నాడు, నువ్వున్నావు. నువ్వన్న మాటలు నువ్వు వెనక్కి తీసుకోగలవా? నన్ను క్షమించరా పవన్. రే, అమ్మ దగ్గరికి వెళ్దాం పదరా. గుడ్. ఏమైందని మూకమ్మడిగా మౌనం పాటిస్తున్నారు? మిమ్మల్ని ఏమైంది? ఐ హేట్ సైలెన్స్. రిజల్ట్స్ వచ్చాయి. బ్యాక్లాగ్ లిస్ట్లో మన 4 నంబర్స్ ఉన్నాయి. ప్రిన్సీ క్లాస్ పీకిందే. మన పేరెంట్స్కి కూడా రిపోర్ట్ చేస్తానందే. సిల్లీ, దీనికే డల్గా ఉండాలా? అసలు ప్రిన్సీకి బూతులు కూడా వచ్చని ఈరోజే తెలిసిందే. అయినా దీన్ని ఆదర్శంగా తీసుకొని చదివితే మనం కూడా తనలా టాపర్స్ అవుతాం. మా పేరెంట్స్కి తెలిస్తే నన్ను ఇంజనీరింగ్ మాన్పించేస్తారే. ఈ రేంజ్లో నా ర్యాంక్ ఉందని మా నాన్నకి తెలిస్తే విప్రోలో కాదు కదా, వీల్ చైర్లో కూర్చోబెడతారు. ఏంటి మీరు మరి చిన్నపిల్లల్లా? మనమేం జాన్సన్స్ బేబీస్ మీ కాదుగా జామ్ బ్రెడ్ తినడానికి. కమాన్ గర్ల్స్, వీఆర్ 18 నవ్. ఎలా చదవాలో తెలుసు, ఎప్పుడు పాస్ అవ్వాలో తెలుసు. డోంట్ వరీ. అయినా బాయ్స్ని బఫూన్స్ చేసి ఆడుకోవాలంటే అమ్మాయిలకి ఆ మాత్రం బ్యాక్లాగ్స్ ఉండాలి. బాగుంది, చాలా బాగుంది. మనం చదివేది ప్రయోజకులవుదామని, పేరెంట్స్ కి మంచి పేరు తీసుకొద్దామని కాదు. బాయ్స్ ని బఫోన్స్ ను చేయడం, బాడీ మసాజ్లు చేయించుకోవడం, కోరికలన్నీ తీర్చుకోవడం, ఆపై కడుపులు తెచ్చుకోవడం, అంతే కదా? నీలాంటి అమ్మాయిలున్నారు కాబట్టి ప్రతి అడ్డమైన వెదవకి ఆడది ప్రచార వస్తువైపోయింది. ఫీచర్ ఫిల్మ్స్ తో మొదలై ఫేస్బుక్ వరకు, సెల్ ఫోన్స్ నుండి షార్ట్ ఫిల్మ్స్ వరకు ఆడదాన్ని అశ్లీలంగా చూపెట్టే క్రియేటర్సే ఉన్నారే. చూడండి, ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ పెట్టాల్సింది ఎడ్యుకేషన్ పైన, కెరీర్ పైన. ఆ తర్వాతే ప్రేమైనా పెళ్ళైనా. వాళ్ళు మంచివాళ్లు కాబట్టి మీరు వాళ్ళని జోకర్స్లా చూసినా లైట్ తీసుకున్నారు. లేదంటే రోజులెలా ఉన్నాయో చూశారుగా. అందరూ మగాళ్ళు ఒకేలా ఉండరే. బీ కేర్ఫుల్. దాని మాటలేం పట్టించుకోవద్దే, అది ఇంకా బామ్మల కాలంలోనే ఉంది. ఇప్పుడంతా అల్ట్రా మోడర్న్ కల్చర్. ఆడలేదు మగాలేదు అంతా ఒకటే.